14వ అధ్యాయం వరకు ప్రభువు మనకు శ్రమల కాలాన్ని వ్యక్తుల రూపంలో చూపెడతా ఉన్నాడు, పర్సనేజెస్ రూపంలో. మొదటిగా మనము స్త్రీని గురించి చూసాం, తర్వాత ఘట సర్పము, మూడవదిగా మనము శిశువుని గురించి, మగ శిశువుని గురించి మనం చూసాం. తర్వాత మిఖాయేలు గురించి చూసాం. తర్వాత మనము క్రీస్తు విరోధి గురించి 13వ అధ్యాయంలో చూసాం. అలాగే అబద్ధ ప్రవక్త గురించి మనం చూసాం. వీరిద్దరూ కలిపి శ్రమల కాలం మధ్య భాగంలో ముద్రను తీసుకొని వస్తారు అని మనం నేర్చుకున్నాం. 666 ముద్ర గురించి మనము లాస్ట్ క్లాసెస్లో మనం నేర్చుకుంటూ వచ్చినాం. మనము ఈ దినాన 14వ అధ్యాయాన్ని ప్రారంభిస్తుండగా మరొక మారు నేను దాని కాంటెక్స్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుండి కూడా మనము శ్రమల కాలాన్ని మనం చూస్తూ వస్తున్నాం. 6వ అధ్యాయం నుండి, శ్రమల కాలాన్ని 6వ అధ్యాయం నుండి చివరి అధ్యాయము లేదా 19వ అధ్యాయము లోపు మనము శ్రమల కాలాన్ని 4 మార్లు మనం చూడబోతున్నాం. అందులో మొదటి 2 సార్లు మనము ముద్రల రూపంలో, అలాగే బూరల రూపంలో మనం చూసినాం. తర్వాత మూడవదిగా వ్యక్తుల రూపంలో మనం చూస్తూ ఉన్నాం. సంఘకాలము, ఇది సంఘకాలము తర్వాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలము ఈ భూమి మీద ఉంటుంది. దాన్నే మనం నేర్చుకుంటున్నాం. ఆ శ్రమల కాలంలో ఏం జరుగుతుంది అనేది ప్రభువు చెప్తున్నాడు యోహానికి ఇచ్చిన దర్శనము ద్వారా. సో ఈ శ్రమల కాలాన్ని మనము 2 భాగాలుగా మనము విభజించుకున్నాం. మొదటి 3.5 సంవత్సరాలు, రెండవ 3.5 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాల కాలము, రెండవ 3.5 సంవత్సరాల కాలం. ఇందులో 666 ముద్ర బహుశా ఈ మధ్య భాగంలో ప్రారంభమవుతుంది. క్రీస్తు విరోధి చనిపోతాడు, లేస్తాడు, తర్వాత అది ప్రారంభమవుతుంది. ఇప్పుడు 14వ అధ్యాయము మనకు ప్రాముఖ్యంగా ఈ టైం పీరియడ్ని, రెండవ 3.5 అర్ధ భాగాన్ని మనకు చూపెడుతుంది అన్నమాట. 14వ అధ్యాయం కాంటెక్స్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్. రెండవ 3.5 సంవత్సరాల కాలంలో జరిగే విషయాలను మనకు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము చూపెడుతూ ఉంది. అందులో 14వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ఇది దాదాపుగా శ్రమల కాలం ఎండింగ్లోనికి వెళ్ళిపోయింది అనమాట. దాదాపుగా శ్రమల కాలం ఎండింగ్లోనికి. చూడండి 14వ అధ్యాయము మొదటి వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ ఈ 144,000 మంది లేదా 144,000 మంది వారు సియోను కొండ మీద నిలవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 144,000 మంది గురించి మనము 7వ అధ్యాయంలో చూసాం. 7వ అధ్యాయంలో వారు భూమి మీద వారు ముద్రింపబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో 2వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచుతుని భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. అప్పుడు ముద్రింపబడిన వారి సంఖ్య 4వ వచనంలో చూస్తున్నారు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఆ 144,000 మందినే, అక్కడ ముద్రింపబడిన వారినే మనము ఇప్పుడు ఈ 14వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సో 7వ అధ్యాయంలో ఉన్నవారే ఈ 14వ అధ్యాయంలో మనకు కనబడుతున్నారు. అది చాలా క్లియర్.
ఎందుకంటే అక్కడ వారి నొసల మీద ముద్రింపబడింది. ఏంటది ముద్రింపబడింది అంటే 14వ అధ్యాయము మొదటి వచనంలో మనం గమనిస్తే, ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడింది వారి మీద అని మనం చూస్తున్నాం. ఆ ముద్రలో దేవుని నామం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని నామము వారి నొసళ్ళ మీద రాయబడింది. క్రీస్తు విరోధి వాని ముద్ర వేశాడు. దేవుడు ఆయన ముద్ర తన వారికి వేశాడు. సో శ్రమల కాలంలో రెండు రకాలది జరుగుతుంది. ఒకవైపున దేవుడు ముద్రించాడు, తర్వాత అపవాది వారిని ముద్రించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు ముద్రించిన ఈ 144,000 మంది ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు 14వ అధ్యాయంలో వారు సియోను కొండ మీద కనబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ సియోను కొండ అంటే ఏంటి, వారు ఎక్కడున్నారు అనేది నేను చెప్పడానికంటే ముందు వీరెవరు అనే దాని గురించి మనం 7వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. సంఘంలో ఈ 144,000 మందిని గురించి రకరకాల బోధలు ఉన్నాయి. ఏది కరెక్ట్ బోధ అనేది మనము ఆ 7వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా నేను ఆ క్లాసెస్లో టీచ్ చేశాను. ఎవరైనా చూసి ఉండకపోతే దయచేసి చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాకపోతే నేను అలా షార్ట్ నోట్లోనే అది చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. వారు ఆత్మ సంబంధమైన యూదులు కాదు, లేదా దేవుని ఇశ్రాయేలు కాదు. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు దేవుని ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు, ఆత్మ సంబంధమైన యూదుల గురించి మాట్లాడాడు, హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారి గురించి మాట్లాడాడు. వారెవరు అనంటే అన్యజనుల్లో నుండి రక్షింపబడిన సంఘము. అన్యజనులు యూదుల కలయికతో తయారు చేయబడిన సంఘం. ఆ సంఘాన్ని ఆత్మ సంబంధమైన యూదులని, ఇశ్రాయేలీయులని, హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారని పౌలు పిలిచాడు. ఇప్పుడు వీరేమంటారంటే ఈ 144,000 మంది యూదులే, ఎవరైతే 144,000 మంది ప్రకటనలు కనబడుతున్నారో వారు ఈ ఆత్మ సంబంధమైన యూదులు. అనగా ఆత్మ సంబంధమైన యూదులు ఎవరు? మరలా సంఘం. సో 144,000 మంది ఎవరు? సంఘమే అని బోధిస్తా అన్నారనమాట. కానీ వారు ఎంత మాత్రం కూడా సంఘం కాదు. చాలా స్పష్టంగా వారు ప్రతి గోత్రం నుండి 12 గోత్రాల్లో 10 గోత్రం నుండి 12,000 మంది చొప్పున ముద్రింపబడ్డారు. వారు ఆత్మ సంబంధమైన యూదులు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వారు జెహోవా విట్నెస్ కాదు, యెహోవా సాక్షులు కాదు. యెహోవా సాక్షులు మేమే ఆ 144,000 మంది చెప్పుకునే వారు ఉన్నారు. మార్మోన్లు అంటున్నారు మేమే ఆ 144,000 మంది అని. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు అని చెప్పుకుంటారు. రకరకాల మంది వచ్చి ఈ దినాల్లో మేమే ఆ 144,000 మంది చెప్పుకునే వారు ఉన్నారు. కానీ అది ఏది వాస్తవం కాదు. వారు అక్షరాల ఆ శరీర సంబంధమైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుండి వచ్చిన శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులైన వారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దే ఆర్ లిటరల్ జ్యూస్. ప్రతి గోత్రం నుండి 12,000 మంది చెప్పిన. సో అలా 144,000 మంది ఎవరు అనేది క్లియర్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. ఇంకా ఎవరికైనా దాని గురించిన డౌట్స్ ఉంటే దయచేసి 7వ అధ్యాయం క్లాసెస్ మీరు దయచేసి వినాలి అని ప్రభు నామమున నేను మనవి చేస్తా ఉన్నాను. మంచిది. ఇప్పుడు ఆ 144,000 మంది యూదులు ఇప్పుడు ఎక్కడున్నారంటే వారు మొదటిగా ముద్రింపబడినప్పుడు వారు భూమి మీద ఉన్నారు. 7వ అధ్యాయంలో వారు భూమి మీద ఉన్నారు. ఈ 144,000 మంది. కానీ ఇప్పుడు 14వ అధ్యాయానికి వచ్చేసరికి వారు ఇక్కడ ఒక సియోను కొండ కనబడుతుంది, దాని మీద ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. రండి మరలా 14వ అధ్యాయం మొదటి వచనం. మరియు నేను చూడగా ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి అని మనం చూస్తా ఉన్నాం. సియోను కొండ మీద ఉన్నారు. ఇంకా మనం క్రిందికి వచ్చిన తర్వాత ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తున్నాడు. 2-3 వచనాలు. మరియు విస్తారమైన జనముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటుంది. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు ఈ 144,000 మంది వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుదురు. సో ఇప్పుడు వీరు ఎక్కడున్నారు అనంటే సింహాసనం ఎదుట, పెద్దల ఎదుట, జీవుల ఎదుట ఉన్నారు. సో ఈ జీవులు ఎక్కడున్నాయి? ఈ సింహాసనం ఎక్కడుంది? 7వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 14వ వచనం, దానికంటే ముందు 4వ అధ్యాయం 4వ అధ్యాయము 10వ వచనం.
4 మొదటి వచనం చదువుదాం. మొదటిగా, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. సో పరలోకానికి వెళ్ళాడు యోహాను. ఆయన 3వ ఆకాశాన్ని కొనిపోబడ్డాడు ఆత్మవశుడై. అక్కడికి వెళ్ళి ఆయన చూస్తున్నాడు ఈ 4వ అధ్యాయంలో. ఆ 4వ అధ్యాయంలో ఆయనకు పరలోకంలో ఏం కనబడుతుంది? 9వ వచనం, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించిన వారికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కన జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడ్డారు. సో అక్కడ ఒక సింహాసనము, పెద్దలు కనబడుతున్నారు. అలాగే మీరు 7వ వచనం నుండి మీరు చూస్తే 6వ వచనం నుండి, మరి ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుకను కనులతో నిండిన 4 జీవులుండెను. సో 14వ అధ్యాయంలో మనకేం కనబడుతున్నాయంటే అక్కడ జీవులు కనబడుతున్నారు. మొట్టమొదటిగా సింహాసనము, అలాగే జీవులు, పెద్దలు. ఇవి ఎక్కడున్నాయి అంటే 4వ అధ్యాయం ప్రకారంగా అవి పరలోకములో 3వ ఆకాశంలో దేవుని సన్నిధానంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో కూడా మీరు ఆ సింహాసనం ఎదుటికి మానవులు కొనిపోబడిన ఒక గుంపు మనకు కనబడుతుంది. 7వ అధ్యాయం 10-11 వచనాలు, సింహాసనాసీనుడైన మా దేవునికి నీ గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సో 4వ అధ్యాయం 7వ అధ్యాయం ప్రకారంగా 7వ అధ్యాయంలో 10-11 వచనాల ప్రకారంగా సింహాసనము పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఈ 144,000 మంది ఎవరైతే ఉన్నారో వీరు భూమి మీద ఉన్నవారు కాస్త వారు పరలోకానికి ఆ సింహాసనము ఎదుటికి కొనిపోబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో శ్రమల కాలములో ఎండింగ్లో, ఎంత కాలానికి ఎండింగ్కి ముందు అనేది నాకు తెలీదు, కానీ సుమారుగా బహుశా ఒక 6 నెలల కంటే, యేసు ప్రభు 2వ రాకడ ఆగమనము కంటే 6 నెలలు లేదా ఇంకా అంతకంటే ఒక నెల 6 నెలలు ఆ టైం ఫ్రేమ్ మధ్యలో కొద్దిమంది పరలోకానికి కొనిపోబడతారు. ఎవరు వారు అని అంటే ఈ 144,000 మంది. ఈ 144,000 మంది పరలోకానికి కొనిపోబడతారు. దీన్నే మనము పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అని మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకి పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ కనబడతా ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో మనము దాన్ని చూస్తూ ఉన్నాం. సో పాత నిబంధన గ్రంథంలో మనం దీన్ని చూస్తూ ఉన్నాం. నేను పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ గురించి చాలా క్లియర్గా ఈ ప్రకటన గ్రంథంలో 2-3 సార్లు మీకు బోధించాను. మీరు పాత వీడియోస్కి వెళ్ళి చూస్తే పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ గురించి ఉన్న వీడియోస్లో చాలా క్లియర్గా ఈ సబ్జెక్ట్ టీచ్ చేయబడింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరలా వెళ్ళి ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ గో బ్యాక్, ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. సో పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ 144,000 మంది ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వారు భూమి మీద నుండి వారు ఈ సింహాసనం ఉన్న చోటికి లేదా ఆ పరలోకానికి 3వ ఆకాశానికి దేవుని దగ్గరికి కొనిపోబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ సింహాసనం పరలోకంలో ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి వీరు అంటారు, లేదు మీరు అలా చెప్తున్నారు, పరలోకం అని కాదు కానీ చెప్తున్నారు, కానీ ఇక్కడ సియోను కొండ లేదా సియోను పర్వతం మీద వారు ఉన్నట్లుగా ఉంది కదా, సియోను పర్వతం ఎక్కడుంది, భూమి మీదనే ఉంది కదా అని చెప్పేవారు ఉన్నారు. సియోను పర్వతము భూమి మీద ఉన్నది కదా, భూమి మీదనే ఉన్నారు, వారు పరలోకానికి వెళ్ళారని మీరు బోధిస్తున్నారు, కానీ ఆ సియోను పర్వతం భూమి మీదనే ఉన్నది అని చెప్పేవారు ఉన్నారు. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే భూమి మీద ఉన్న దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని విషయాలు పరలోకములో ఉన్న వాటి యొక్క పోలికగా లేదా ఛాయగా ఈ భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మోషేను ప్రభువు ఆయన ఆ కొండ మీదకి పిలిచి దేవాలయం యొక్క నమూనాను ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఆయనకు దేవుడు చూపెట్టిన పోలిక ప్రకారంగా ఆయన దాన్ని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మీరు చదువుతారు హెవెన్లీ టాబర్నాకిల్ గురించి, పరలోక సంబంధమైన ప్రత్యక్ష గుడారం గురించి. సో పరలోకంలో ఉన్న దాని పోలికగా ఈ భూమి మీద చాలా విషయాలు కట్టబడ్డాయి. మీరు దాని గురించి కూడా మనం 4th చాప్టర్లో 4వ అధ్యాయంలో నేర్చుకున్నాం.
ఇఫ్ మీకేమైనా డౌట్స్ ఉంటే గో బ్యాక్ అండ్ వాచ్ దోస్ వీడియోస్ మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఐ కెనాట్ టీచ్ ఎవ్రీథింగ్ మరలా ఇక్కడ. వీ హ్యావ్ ఆల్రెడీ డెల్ట్, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి. సో పరలోకంలో ఉన్నదాని పోలికగా భూమి మీద కట్టబడినట్లుగా మనం నేర్చుకున్నాం. అలాగే సియోను కొండ అనేది కేవలం భూమి మీదనే లేదు, పరలోకంలో కూడా మరొక సియోను పర్వతం ఉంది. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి రండి. ఇశ్రాయేలు దేశంలో ఆ యెరూషలేములో సియోను పర్వతం ఉన్నది అనేది వాస్తవం భూమి మీద. అయితే ఈ 14వ అధ్యాయంలో కనబడుతున్న సియోను పర్వతం భూమి మీద ఉన్న సియోను పర్వతం కాదు, మరొక పర్వతం మనకు బైబిల్లో కనబడుతుంది సియోను పర్వతం అని. అది ఎక్కడుందంటే బైబిల్ ఈ విధంగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 12 verse 22, 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును, చూస్తున్నారా సియోను కొండ, జీవము గల దేవుని పట్టణమునకు. సియోను కొండ అది ఒక పట్టణం, ఇట్స్ ఎ ప్లేస్. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము అని ఉంది, అక్కడ లేదు, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సమూహం దగ్గరికి మీరు వచ్చారని కొనసాగిస్తున్నాడు అక్కడ. సో అక్కడ సియోను కొండ అది జీవము గల దేవుని పట్టణము, అనగా అది ఏంటి అనంటే నూతన లేదా పరలోకపు యెరూషలేము అని మనం చూస్తా ఉన్నాం. సో ఈ సియోను కొండ అది దేవుని పట్టణము అని, దేవుని పట్టణం అని ఫ్రేమ్ అడ్జస్ట్ చేయండి దయచేసి. అది దేవుని పట్టణం అని, అలాగే అది పరలోకపు యెరూషలేము అని పిలువబడతా ఉంది. అది దేవుని పట్టణము, పరలోకపు యెరూషలేము అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకు చెప్తుంది, సియోను కొండ అది దేవుని పట్టణము, పరలోకపు యెరూషలేము. అంటే పరలోకములో ఒక యెరూషలేము ఉంది, పరలోకములో ఆ సియోను పర్వతము కూడా ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఈ పర్వతం మీద, ఈ దేవుని పర్వతం మీద లూసిఫరు పడద్రోయబడిన కెరూబు ఉన్నాడు ఒకప్పుడు. హెస్కేలు గ్రంథం 28వ అధ్యాయానికి రండి. హెస్కేలు గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. సో ఆ పర్వతము అది హెవెన్, అది పరలోకం, నూతన యెరూషలేము. సో అక్కడ ఇంతకుముందు కెరూబుగా ఉన్న లూసిఫర్ ఉండే, కానీ వాడు పడద్రోయబడ్డట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాడు అక్కడికి ఎక్కిపోవాలి, దానికి మించి వాడు ఉత్తర దిక్కునకు దేవుని సభాపర్వతానికి ఎక్కిపోవాలని వాడు తన మనస్సులో అనుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లూసిఫర్ హృదయంలో పుట్టిన పాపమును గురించి ప్రభువు వాణ్ణి గద్దించి వానికి మీద శిక్ష ప్రకటించిన లేఖన భాగం మనం చూస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో వాడు ఈ విధంగా అంటున్నాడు, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటును. సభా పర్వతం ఉత్తర దిక్కు. సో ఆ పర్వతము ఉత్తర దిక్కును సూచిస్తోంది. ఉత్తర దిక్కు అది పరలోకములు, ఉత్తర దిక్కునకు సైడ్స్, ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే సైడ్స్ ఆఫ్ ద నార్త్ అని ఉంటుంది. సో అది పరలోకాన్ని, పరలోకపు 3వ ఆకాశంలో దేవుని సన్నిధానాన్ని అది సూచిస్తూ ఉంది. సో వాడు 3వ ఆకాశంలో వాడు లేదా దేవుని సన్నిధానానికి, దేవుని సభాపర్వతానికి ఉత్తర దిక్కునకు ఎక్కిపోవాలి, అక్కడికి వాని సింహాసనాన్ని హెచ్చించుకోవాలి అని వాడు అనుకున్నాడు. ఈ ఉత్తర దిక్కుకు సియోను పర్వతానికి ఉన్న మరొక
లేఖనము మనం చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉంది. చూస్తున్నారా? 3 విషయాలు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. చూస్తున్నారా? దేవుని పట్టణం సియోను పర్వతం, ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కున, అందుకే మనము దాని గురించి కూడా చూసాం ఆ క్లాసెస్లో. ఉత్తర దిక్కున దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ సియోను కొండ 14వ అధ్యాయం సియోను పర్వతం అని కనబడుతుంది. 14వ అధ్యాయం 1వ వచనంలో అది భూమి మీద ఉన్న సియోను పర్వతం కాదు, అది పరలోకంలో ఉన్న సియోను పర్వతం, అనగా దేవుని పట్టణం, అనగా నూతన యెరూషలేము, దేవుని సన్నిధానం, ఆ పరలోకాన్ని సూచిస్తుంది లేదా పరలోకం గురించి మాట్లాడుతుంది. అక్కడికి ఈ 144,000 మంది ఆ సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుండగా ఆ గొర్రెపిల్లతో పాటుగా ఈ 144,000 మంది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ భూమి మీద ఉన్న యెరూషలేమును పరలోకంలో ఉన్న యెరూషలేమును పోలుస్తూ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు మాట్లాడడం మీరు చూస్తారు. భూమి మీద ఉన్న యెరూషలేము పరలోకంలో ఉన్న యెరూషలేమును పోలుస్తూ పౌలు మాట్లాడు. అక్కడ చాలా స్పష్టంగా ఆ 2 యెరూషలేమును, భూమి మీద ఉన్నది పరలోకంలో ఉన్నది, 2 కూడా మీకు కనబడతాయి. తర్వాత మీరు ఆ వచనాలను చదవచ్చు. సో వాట్ హ్యాపెండ్? ఈ 144,000 మంది భూమి మీద ముద్రింపబడ్డారు. శ్రమల కాల ప్రారంభంలో వారు ముద్రింపబడి భూమి మీద అంతా కూడా చెదిరిపోయి 144,000 మంది సువార్త ప్రకటించారు. అన్యజనులకు సాక్షార్థంగా ఉండినట్లుగా వారు యూదుల వద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి అని చెప్తూ ప్రకటిస్తూ వెళ్ళారు. దే ఆర్ జూయిష్ ఇవాంజలిస్ట్ ఆర్ అపోస్టిల్స్. ఆ శ్రమల కాలంలో అపోస్తలులకున్న చిహ్నములు కలిగిన వారై ఆ శ్రమల కాలంలో మరలా భాషలు మాట్లాడుతూ, మరలా స్వస్థతలు చేస్తూ, మరలా అపోస్తలుల కార్యములు ఏదైతే అవన్నీ జరిగినా అవన్నీ మరలా జరుగుతూ వారు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి వారు అన్యజనులకు సాక్షార్థంగా ఉండేటట్లుగా దయచేసి గమనించండి, సాక్షార్థంగా ఉండేటట్లుగా. మత్తయి సువార్త 24వ అధ్యాయం వారు వెళ్ళి పరలోక రాజ్యమును గురించిన సువార్త ప్రకటించారు. కృపా సువార్త కాదు, పరలోక రాజ్యాన్ని గురించిన సువార్త వారు ప్రకటించిన దాన్ని బట్టి చాలా మంది రక్షింపబడ్డారు. ఆ సమూహాన్ని కూడా మీరు 7వ అధ్యాయంలో చూస్తారు. వారి పరిచర్య అయిపోయిన తర్వాత ఈ 144,000 మంది ఇశ్రాయేలీయులు, అలాగే మరికొద్ది మంది అన్యజనులు, బహుశా 2 సాక్షులు కూడా వారు శ్రమల కాలము ఎండింగ్లో, వారు పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్లో, శ్రమల కాలం అంతంలో జరిగే ఎత్తబడుటలో వారు ఎత్తబడి పరలోకానికి వారు కొనిపోబడ్డారు. అందుకే వారు పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పరలోకంలో వారు ఏం చేస్తున్నారు? 14వ అధ్యాయంలో రండి చూద్దాం. 14వ అధ్యాయం 2వ వచనం. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించున్న వైనికుల నాదమును పోలినది. సో వారు పరలోకంలో కనబడుతున్నారు. యోహానికి ఏం వినబడుతున్నారు? ఒక శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం ఎలా ఉందంటే వీణలు వాయించుచున్న వైనికుల నాదాన్ని పోలిన ఒక శబ్దం వినబడుతుంది. అది విస్తార జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైనదిగా ఉంది. ఒక గ్రేట్ వాయిస్ వినిపిస్తుంది, ఒక మ్యూజిక్ వినబడుతుంది ఆయనకి. ఆ మ్యూజిక్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వస్తుందంటే వీణలు వాయించడం ద్వారా. సో హెవెన్లో మ్యూజిక్ ఉంది చాలా క్లియర్గా. పరలోకంలో దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించుటకు మ్యూజిక్ని వాడుతున్నారు. ఆ మ్యూజిక్ కొరకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకు కనబడుతున్నాయి. వీణలు వాయించుచున్న వారిని పోలి ఉన్నది. సో దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించేటప్పుడు మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంగీతం చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆ మ్యూజిక్ గాడ్లీ మ్యూజిక్ ఉంది, అన్గాడ్లీ మ్యూజిక్ ఉంది. దైవికమైన సంగీతం ఉంది,
దయ్యాల ప్రేరేపణతో వచ్చే సంగీతం కూడా ఉంది. ఇదిలో సంఘాల్లో పరలోకంలో మనకు కనబడుతున్నట్లాంటి వీణల శబ్దంతో వచ్చే వాయిద్యాలను వాడట్లేదు. ఈ దినాల్లో ఎక్కువగా రిథమ్, రాక్ మ్యూజిక్, ఎలక్ట్రికల్ గిటార్స్ అని రాగానే మొత్తము ఒక అది జరిగిపోయినట్లుగా యవనస్తులు అందులోకి వెళ్ళిపోయినట్లుగా, ఒక ట్రాన్స్లోనికి వెళ్ళిపోయినట్లుగా చేస్తూ ఉంటారు. సో పరలోకంలో మ్యూజిక్ ఉంది, బట్ ద మ్యూజిక్ ఈజ్ అది స్ట్రింగ్స్ వాడుతున్నారు, స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి, వయలిన్స్, అకస్టిక్ గిటార్స్, ఎలక్ట్రికల్గా కాక పియానోస్. సో ఇవి, సో అలాంటి మ్యూజిక్ అది సోల్ని, ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. అలాగాక ఈ దినాల్లో చర్చెస్లో వాడబడుతున్న చాలా మ్యూజిక్ ఎలా ఉందంటే, లోకాన్ని, అన్యులను, సినిమాని, బయట ఉన్న దయ్యపు మ్యూజిక్ని అరువు తెచ్చుకొని సంఘంలో వాడుతూ శరీరాన్ని ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ఆ శరీరాన్ని ఉత్తేజపరుస్తున్నప్పుడు డాన్స్లు వేస్తూ ఉన్నారు. ఆ శరీరాన్ని ఉత్తేజపరుస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక మాయలోనికి వెళ్ళిపోయినట్లుగా చేతులు కదిలిస్తూ అదే ఆధ్యాత్మికత, అదే పరిశుద్ధాత్మ మ్యూజిక్, అదే పరిశుద్ధాత్మ కార్యం అని మోసపోతున్నారు. గుర్తుపెట్టుకోవాలండి, సాతాను చాలా తెలివిగా పనిచేస్తాడు, చాలా దగ్గరగా పనిచేస్తాడు. మనం దేవుని పనిని, సాతాను పని పక్కన పెట్టి చూస్తే చాలాసార్లు వి కెనాట్ డిఫరెన్షియేట్ అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ దట్ స్పిరిచువల్ ఇన్సైట్. ఆ పరిశుద్ధాత్మ వివేచన ఉంటేనే తప్ప మనం దేవుని పనిని, దయ్యపు పనిని వివేచించలేనంత దగ్గరగా ఇద్దరి పని కొనసాగుతుంది. కొన్నిసార్లు ఈ దినాల్లో సంఘాల్లో జరుగుతుంది ఏంటంటే చాలా వరకు దయ్యపు పని జరుగుతుంది. ద మ్యూజిక్ ఈజ్ రాంగ్ మ్యూజిక్. అది దేవుని ఆత్మ ప్రేరేపితంగా కాదు, దయ్యపు ఆత్మ ప్రేరేపితంగా మ్యూజిక్ ఉంది. చూడండి, దావీదు కూడా దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించాడు, సంగీతాన్ని వాడాడు. హీ వాజ్ అ మ్యూజిషియన్. ఆయన వాయిద్యం వాయిస్తుండగా దయ్యాలు పోయినాయి, సౌలుకు పట్టిన దయ్యాలు. కానీ దినాల్లో వాయింపబడుతున్న వాయిద్యాలతోటి లేని దయ్యాలు వస్తున్నాయి క్రైస్తవుల లోపలికి. కారణం ఏంటంటే ద మ్యూజిక్ ఈజ్ డిఫరెంట్. నువ్వు వినే మ్యూజిక్, నువ్వు వినే పాటలు అవి నీ ఆత్మను తెప్పరిల్ల చేయాలి. లిరిక్స్ గురించి మాట్లాడట్లేదు నేను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్. లిరిక్స్ ఎంత బాగున్నా, ఎంత ఆధ్యాత్మికమైనవైనా ఆ మ్యూజిక్ అదొక ఏమంటాం ఆఫ్ బీట్లో వస్తే మనకు అది మన శరీరాన్నే తెప్పరిల్ల చేస్తుంది, లేదా శరీరం కదిలేటట్లుగా చేస్తుంది. మనం అంటాం కదా, ఫుట్ ట్యాపింగ్ చేయడం, టక్ 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 అని ఫుట్ని ఇట్లా మనం కొడుతూ ఉంటాం మ్యూజిక్ వస్తున్నప్పుడు, కాళ్ళని ఇట్లా కదిలిస్తూ ఉంటాం, అట్లా శరీరం కదులుతూ ఉంటుంది. అట్లా కదులుతుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ మ్యూజిక్. కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. సో పరలోకంలో కూడా మ్యూజిక్ ఉంది. వారు వీణలు వాయించిన శబ్దం అక్కడ యోహానుకు వినబడుతుంది. స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్తో వారు వాయిస్తూ ఉన్నారు. ఒకవేళ నీకు ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇష్టం ఉంటే ఐ ఎంకరేజ్ క్రిస్టియన్ పీపుల్. నేను ఏం ఎంకరేజ్ చేస్తానంటే వయలిన్స్, పియానోస్, గిటార్స్ నేర్చుకోండి. నాట్ దిస్ ఎలక్ట్రిక్ బట్ అకస్టిక్. ఎందుకంటే అది ప్రాణాన్ని కదిలిస్తుంది ఆ మ్యూజిక్. ఓకే, వారు మ్యూజిక్ చేస్తూ ఏం చేస్తున్నారు? 3వ వచనం, వారు సింహాసనం ఎదుటిన 4 జీవులు ఎదుటిన పెద్దలు ఎదుటిన ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. వారు ఏం చేస్తున్నారంటే ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. న్యూ సాంగ్. ఏంటి ఆ క్రొత్త కీర్తన? వారు ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. ఆ కీర్తన గురించి బైబిల్ ఈ విధంగా చెప్తుంది. ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. సో వారు పాడుతున్న కీర్తన వారే పాడుతున్నారు, ఇంకెవరు కూడా కీర్తన నేర్చుకోలేరంట. ఏంట కీర్తన? మనకు 15వ అధ్యాయంలో కీర్తన కనబడుతుంది. చూడండి, 15వ అధ్యాయం 2వ వచనం.
మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితినే. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచినట్టు చూచితిని. వీణలు చూస్తున్నారు మరలా. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనైనవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు అని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. సో ఈ క్రొత్త కీర్తన రెండు విషయాలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దాంట్లో దేర్ ఆర్ టూ థింగ్స్ ఆ క్రొత్త కీర్తనలో. ఒకటి మోషే కీర్తన, అలాగే గొర్రెపిల్ల కీర్తన. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు. సో ఈ క్రొత్త కీర్తన ఏదైతే ఉందో దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి, గొర్రెపిల్ల అలాగే మోషే. ఈ కీర్తన మనకు శ్రమల కాలములో రక్షింపబడిన వారి యొక్క రక్షణ ఎలాంటిది అనేది సూచిస్తుంది. ఈ కీర్తన శ్రమల కాలంలో రక్షింపబడిన వారిన రక్షణ ఎలా వచ్చింది అనేది చూపెడుతుంది. మనం పాడే కీర్తన గొర్రెపిల్ల కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో మీరు గమనించినట్లయితే వారు పెద్దలు ఎదుట పాడుతూ, గనుక వారు, చివరి వచనం చదువుతున్నాను నేను, 10వ వచనంలో చివరి భాగం, గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మీరు ఆ కీర్తన ఆ వచనాలను చదివితే అక్కడ సబ్జెక్ట్ ఈస్ ద ల్యాంప్. వారు గొర్రె పిల్లని గురించి పాడుతున్నారు, గొర్రెపిల్ల రక్తం గురించి పాడుతున్నారు. గొర్రెపిల్ల చేత వారు ఎలా రక్షింపబడ్డారో చెప్తున్నారు, ఎలా కొనబడ్డారో ఆయన రక్తం చేత చెప్తూ పాడుతున్నారు కీర్తన. ఇక్కడ వీరు పాడుతూ ఉన్నప్పుడు వారు కేవలం గొర్రెపిల్ల గురించి మాత్రం మాట్లాడట్లేదు, పాడట్లేదు, కానీ వారు మోషే గురించి కూడా పాడుతున్నారు, లేదా మోషే కీర్తన కూడా పాడుతూ ఉన్నారు. ఈ మోషే కీర్తన మనకు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. తర్వాత మీరు చదవండి ఆ 32వ అధ్యాయం, మోషే పాడిన ఆ కీర్తన. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి వారికి ఆజ్ఞలను మరలా చెప్పిన తర్వాత, ధర్మశాస్త్రాన్ని రీఇటరేట్ చేసిన తర్వాత, మరలా దాన్ని వారికి చెప్పిన తర్వాత వారి ముందు ఆయన ఒక పాట పాడినట్లుగా లేదా ఒక కీర్తన కైగట్టినట్లుగా మనం చూస్తున్నాం. అది మోషే కీర్తన. అది ఆజ్ఞలకు సంబంధించింది, అది ధర్మశాస్త్రానికి సంబంధించింది. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను. సో మోషే కీర్తన అది లాని, ధర్మశాస్త్రాన్ని సూచిస్తూ ఉంది. మోషే కీర్తన అది ధర్మశాస్త్రమును సూచిస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. లా. ఈ గొర్రెపిల్ల కీర్తన అది గ్రేస్, కృపను సూచిస్తూ ఉంది, కృపను. మోషే కీర్తన ధర్మశాస్త్రమును సూచిస్తూ ఉంది, ఇది కృపను సూచిస్తుంది. సో ఈ క్రొత్త కీర్తన మనకేం చూపెడుతుందంటే, శ్రమల కాలంలో ఉన్న వారి రక్షణ అది కేవలం కృపచేత విశ్వాసం ద్వారా కాదు, కేవలం గొర్రెపిల్ల రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే కాదు. నేను దేవుని రక్తాన్ని తక్కువ చేయట్లేదు. అక్కడ ఏదో దేవుని రక్తము మించి ఏదో చేస్తే మనకు రక్షణ ఉంటుంది, దేవుని రక్తం సరిపోదని చెప్పట్లేదు. నా మాటలు అర్థం చేసుకోండి దయచేసి. శ్రమల కాలంలో ఉన్న ఒక విశ్వాసి, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన రక్తాన్ని నేను నమ్ముతున్నాను అని హృదయంలో ఎంత విశ్వాసం కలిగిన వాడై ఉన్నా, ఒకవేళ అతడు క్రీస్తు విరోధి, వాని సైన్యము, వాని యొక్క ప్రభుత్వం పెట్టే ఒత్తిడికి
గుహలోకి వెళ్ళి వాడు ఆ ప్రతిమకు నమస్కారం చేసినా, ఆ ముద్రను తీసుకున్నా వాడు రక్షింపబడడు. వానికి ఎంత విశ్వాసం ఉన్నా వాడు ఏం చేయాలి? అప్పుడు వాడు ఏం చేయాలంటే అంతము వరకు కూడా వాడు సహించాలి. శ్రమల కాలం అయిపోయేంత వరకు కూడా వాడు సహించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. చాలా మంది ఆ వచనాన్ని తీసుకొని వచ్చి సంఘానికి అప్లై చేస్తారు, కానీ సంఘం గురించి చెప్పట్లేదు. శ్రమల కాలంలో ఉన్నవాడు వాడు అంతవరకు సహించాలి ఆ ఒత్తిడిని. అందుకే మీరు యాకోబు రాసిన పత్రికను మొదలుకొని 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, ఈ పత్రికలన్నిట్లో ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ సబ్జెక్ట్ మనకు ఎక్కువగా మాటి మాటికి కనబడుతుంది. ఏంటంటే ఓపిక. ఒక కండిషన్. మీరు నిలవబడితే, మీరు పట్టుకుంటే, మీరు అంతం వరకు నిలవబడితే, అంతం వరకు పట్టుకుంటే అప్పుడు రక్షింపబడతారు. ఒక కండిషన్ కనబడుతుంది. సో శ్రవణ కాలంలో కేవలం నాకు విశ్వాసం ఉందంటే సరిపోదు. వాడు ఏం చేయాలి మరి అంటే ఈ ఆజ్ఞలకు లోబడాలి, తప్పకుండా ఈ ఆజ్ఞల్ని పాటించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఆ ముద్రను తీసుకోకుండా ఉండాలి. అప్పుడే వానికి రక్షణ. సో ఈ గొర్రెపిల్ల కీర్తన మాత్రమే కాదు, వారు మోషే కీర్తన కూడా పాడుతున్నారు. ఇది క్రొత్త కీర్తన. క్రొత్తది అన్నప్పుడు ఇంతకుముందు ఏముంటని లేదని ఇక్కడ పాడుతున్నారు వారు క్రొత్తది అని. అంటే ఇది ఇంతకుముందు లేదు, అంటే సంఘకాలంలో లేనిది. సంఘకాలంలో రక్షణ ఎలా? సంఘకాలంలో రక్షణ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటండి సంఘకాలంలో రక్షణ? 8వ వచనంలో మనం చూస్తున్నాం, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మనము విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడ్డాం. విశ్వాసము ప్లస్ కృప. ఫెయిత్ ఎలోన్, గ్రేస్ ఎలోన్. కానీ ఇక్కడ వీరు అలా కాదు రక్షింపబడేది. వారి రక్షణ ఎలా ఉంది అని అంటే వారు మోషే అలాగే గొర్రెపిల్ల, అంటే ఆజ్ఞ అలాగే గొర్రెపిల్ల రక్తం. అది మనకు మాటి మాటికి ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. రండి చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధ ఓర్పు ఇందులో కనబడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఓర్పు, సహనం, అంతం వరకు సహించడం. ఏమున్నా ఇందులో? దేవుని ఆజ్ఞలు, యేసును గూర్చిన విశ్వాసం. 2 things. దేవుని ఆజ్ఞలు, యేసును గురించిన విశ్వాసం. దేవుని ఆజ్ఞలు మోషే ధర్మశాస్త్రం, యేసును గురించిన విశ్వాసం, గొర్రెపిల్ల రక్తం నందు విశ్వాసం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. అందుచేత ఆ ఘటసర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలు వెడలి సముద్ర తీరంలో నిలిచెను. వారు ఏం చేస్తున్నారండి? దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యం ఇస్తున్నారు. ఆజ్ఞలు గైకొట్టున్నారు, మోషే ధర్మశాస్త్రం, అలాగే యేసును గురించి, గొర్రెపిల్లల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. 2 things. లా అండ్ గ్రేస్ మనకు అక్కడ కనబడతా ఉంది. నాట్ అది గ్రేస్ సరిపోదని కాదు, సరిపోతుంది, కానీ ఆ కండిషన్ అలా లేదు. అక్కడ ముద్ర అనేది ఒకటి ఉంది. దాన్ని తీసుకోకుండా సహించాలి శ్రమ. సో ఆజ్ఞలు అలాగే విశ్వాసం మనకు కనబడుతుంది. సో శ్రమల కాలంలో రక్షణ ఎలా అంటే రక్షణ క్రియలు అలాగే విశ్వాసం. క్రియలు మరియు విశ్వాసం. సో ఈ క్రొత్త కీర్తన అది శ్రమల కాలములో ఉండే రక్షణ ఎటువంటిదో మనకు జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, చెదరియున్న
12 గోత్రాల ప్రజలకు రాస్తున్నాడు యాకోబు రాసిన పత్రిక. అందుకే యాకోబు రాసిన పత్రిక ఈ శ్రమల కాలంలో ఇశ్రాయేలులను ఉద్దేశించి రాయబడింది కనుక అందులో వారితో ఏం చెప్తున్నాడు? ఇదిగో విశ్వాసం సరిపోదు, క్రియ కావాలి మీరు నీతిమంతులుగా తీర్చబడడానికి. ఒకరు క్రియల ద్వారా నా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడేది. ఒక డిబేట్ ఒకటి పెడుతున్నాడు అక్కడ యాకోబు. పౌలు అన్నాడు మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యాకోబు అంటున్నాడు మనం క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎవరు రైట్? ఇద్దరు రైట్. సంఘకాలం విషయంలో పౌలు రైట్, శ్రమల కాలం విషయంలో యాకోబు రైట్. రెండు రైట్. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యాన్ని సరిగా కాలముల ప్రకారంగా, యుగముల ప్రకారంగా, ప్రజల ప్రకారంగా మనం విభజించాలి. శ్రమల కాలములో ఆ 7 సంవత్సరాల దానియేలు 70వ వారంలో ధర్మశాస్త్రము అలాగే గొర్రెపిల్ల రక్తం రెండు అవసరం. వారు సహించాలి. జస్టిఫికేషన్ ఈజ్ నాట్ జస్ట్ బై ఫెయిత్ బట్ బై వర్క్స్. వాళ్ళు తమ క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అక్కడ. సో అది క్రొత్త పాట, సంఘకాలంలో లేదు, శ్రమల కాలంలో ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఫైనల్గా 4-5 వచనాలు చూసి మనం ముగించుకుందాం. రండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాలు. వీరు ఈ 144,000 మంది స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళను ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉన్నటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. సో వీరు స్త్రీ సాంగత్యమును ఎరుగని వారు, వర్జిన్స్. వీరు వర్జిన్ అనే మాట కేవలం స్త్రీల గురించి మాత్రమే కాదు, పురుషుల కొరకు కూడా వాడబడుతుంది. మేల్ వర్జిన్స్ వీరు. అంటే వారు స్త్రీలతో లైంగిక పరమైన సంబంధం లేని. ఎందుకు దాన్ని మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ అంటే, శ్రమల కాలంలో క్రీస్తు విరోధి పెట్టిన ప్రతిమ, వాని ఆరాధనలో లైంగికత్వము కూడా ఒక భాగం. ఇలా చెప్తాను, సెక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ వర్షిప్. లైంగిక సంబంధాలు వాని యొక్క ఆరాధనలో భాగం. అందుకే దేవుడు పాత నిబంధన గ్రంథంలో విగ్రహారాధనను దేంతో పోల్చాడండి? వ్యభిచారం. మీరు పాత నిబంధన గ్రంథం చదివితే దేవుడు చాలా ఎక్స్ప్లిసిట్గా మాట్లాడతాడు విగ్రహారాధనను, వ్యభిచారాన్ని పోలుస్తూ. ఎందుకంటే శ్రమల కాలంలో ఆ విగ్రహారాధనలో ఈ సెక్షువల్ పాపము కూడా ఒక భాగంగా ఉంటుంది. అందుకే మనం భారతదేశంలో కూడా ఒకప్పుడు దేవదాసి వ్యవస్థను చూసాం. విగ్రహారాధన, వ్యభిచారం. సో వీరు ఆ పాపములో పాలిభాగం పొందక వారు స్త్రీల చేత వారు అపవిత్రులు కాకుండా వారు ఉన్నారు. పోలికగానే వివాహము చేసుకోకుండా ఉన్న ఇర్మియా, పౌలు శ్రమల కాలంలో ఉండే వీరికి పోలికలుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. శ్రమల కాలంలో ఉండే వారికి పోలికగా వారు కనబడుతూ ఉన్నారు. సో వీరు ఆ వర్జిన్స్, కన్యకలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం కన్యకలను గురించిన ఉపమానం చూస్తాం. 10 కన్యకలు, అందులో 5 ఎత్తబడ్డారు, 5 విడిచిపెట్టబడ్డారు. మేజర్ చర్చెస్లో, మెజారిటీ ఆఫ్ చర్చెస్లో, క్షమించండి, ఈ 10 మంది కన్యకలను సంఘము అని చెప్తారు. కానీ బైబిల్లో ఎక్కడ యేసుక్రీస్తు శరీరం అన్న సంఘము కన్యకలు అని పిలువబడలేదు. 2 కొరింథీ 11వ అధ్యాయంలో మీరు చూస్తారు, ఇదిగో పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. కన్యకలు కాదు సంఘం. సంఘము ఒక్కటే కన్యక, షీఈ్ వన్. కానీ కన్యకలు కూడా ఉన్నారు బైబిల్లో. ఆ కన్యకలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే, ఇదిగో వీరికి సాదృశ్యంగా ఉన్నారు. 1,44,000 మందికి, లేదా శ్రమల కాలంలో ఉండే వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ శ్రమల కాలంలో ఉండే వారిలో
కొద్దిమంది విడిచిపెట్టబడుతున్నారు, కొద్దిమంది ఎత్తబడుతున్నారు. దేని ప్రకారంగా అంటే వారి ఓర్పు, వారి సహనం, వారి ఆజ్ఞలు పాటించారా లేదా, ముద్రను తీసుకున్నారా లేదా అనే దాన్ని బట్టి. అలా ఓపికగా ఉన్నవారు, కనిపెట్టిన వారు ఎత్తబడతారు. శ్రమల కాలంలో ఉండే వారికి వారు సాదృశ్యంగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ కన్యకలు వెళ్ళి ఆ పెళ్లి కుమారుని వివాహం చేసుకోవట్లేదు. ఏకపత్ని పురుషుడు, ఒక భార్యను కలిగిన వాడు. ఆ ఒక భార్య సంఘం. ఆయన మల్టిపుల్ వైఫ్స్ కాదు. కొద్దిమంది, ఒక ఆయనకు ఉన్నాడు ఎంతో 1000 మందో 3000 మందో నాకు తెలీదు. యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు సుమా. ఆయన ఒక సంఘాన్ని వివాహం ఆడతాడు. కానీ వీరు కన్యకలు పోయేది ఎందుకు? ఆయన ఎదుర్కోవడానికి, ఆయన వివాహం చేసుకోవడానికి కాదు. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి కొరకు వెళ్తున్నారు, వివాహం చేసుకోవడానికి కాదు. వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ కన్యకలు కేవలం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాత్రమే కాదు, మరికొన్ని లేఖనాలు కనబడుతున్నారు. రండి చూద్దాం దయచేసి. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 13-14 వచనాలు. 45వ కీర్తన చాలా బ్యూటిఫుల్ సామ్ అండి, చాలా చక్కని కీర్తన. ఇది యేసు ప్రభువుకు సంఘానికి మధ్యలో జరగబోయే ఆ వివాహ మహోత్సవాన్ని సూచిస్తుంది. ఇందులో మీరు 13-14 వచనాలు చదివితే ఈ విధంగా ఉంది. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. సో రాజకుమార్తె ఎవరు? సంఘానికి సాదృశ్యంగా ఉంది. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఎవరు? పెళ్లి కుమార్తె, వధువు సంఘం, రాజకుమార్తె ఆమె. అయితే ఆ కన్యక, ఆ పెళ్లి కుమార్తెతో పాటు ఆ రాజకుమార్తెతో పాటు ఎవరున్నారు? 14వ వచనం చివరి భాగం, ఆమెను వెంబడించు ఆమె చెలికత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. సో కన్యకగా సంఘం, రాజకుమార్తెగా రాజును చేరబోతుంది. ఆమెను ఎవరు వెంబడిస్తున్నారంటే కొద్దిమంది చెలికత్తెలు, వారు కన్యకలు. మీరు మ్యారేజెస్లో చూడండి, క్రిస్టియన్ మ్యారేజెస్లో ముఖ్యంగా బ్రైడ్స్ మేడ్స్ ఉంటారా, బ్రైడ్తో పాటుగా, ఆ పెళ్లి కుమార్తెతో పాటుగా కొద్దిమంది మేడ్స్, లేకపోతే కొద్దిమంది స్త్రీలు, కన్యకలు ఉంటారు అక్కడ. పరలోకంలో ఆ కన్యల కళకు సాదృశ్యంగా ఇక్కడ మన మ్యారేజెస్లో వి ట్రై టు డూ దాట్. పరలోకంలో సంఘము కన్యక యేసుప్రభుని వివాహం చేసుకుంటుంది. కాకపోతే ఆమెతో పాటు, సంఘంతో పాటు ఉండబోయే కన్యకలు ఎవరంటే ఇదిగో వీరు, శ్రమల కాలంలోనూ రక్షింపబడిన వారు, చెలికత్తెలు వారు, కన్యకలు వారు. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం, పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను, జస్ట్ షార్ట్ టైంలో నేను ముగిస్తాను, ప్లీజ్ స్టే విత్ మీ. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం. మనకు తెలుసు పరమగీతముల గ్రంథం అది యేసు ప్రభువుకు సంగమునకు మధ్యలో ఉన్న ప్రేమను చూపెట్టే కీర్తన, ప్రేమ గీతం అదే. ఇందులో సంఘము గురించి, ఆ పెళ్లి కుమార్తె లేదా ఆ ప్రియురాలు గురించి ఈ విధంగా చెప్పబడుతుంది. 9వ వచనం, నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దానిని పొగుడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరండి ఆమె? సంఘం. ఆ సంఘము నువ్వు వెంబడిస్తూ అక్కడ కన్యకలు ఉన్నారు, ఆ సంఘాన్ని వెంబడిస్తూ స్త్రీలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. సో వారు శ్రమల కాలంలో రక్షింపబడు వారికి సాదృశ్యంగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వీరు స్త్రీల సహవాసము చేత లేదా
సాంగత్యం చేత అపవిత్రులు కానివారు అని మనం చూస్తా ఉన్నాం. మంచిది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారు అయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళను ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషుల్లో నుండి కొనబడి. ప్రథమ ఫలం దాని గురించి మనం చూసాం. ప్రథమ ఫలములు ఏంటి, పునరుద్ధానంలో ప్రథమ ఫలం ఏంటి, వాటి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు కొనబడినారు, తీసుకొని పోబడ్డారు. ఫలము వారు ఎలా అయితే కోత తీయబడుతుందో వారు భూమి మీద తీసుకొని పోబడ్డారు పరలోకానికి. 5వ వచనం, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. సో వారు పవిత్రంగా జీవించారు, పరిశుద్ధంగా బ్రతికారు, ప్రభు కొరకు పరిచర్య చేశారు, పరలోకానికి కొనిపోబడ్డారు. ఇప్పుడు పరలోకంలో వారు ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. ఆ కీర్తన మనకు వారి రక్షణను చూపెడుతున్నది. ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలు, దేవుని ఆజ్ఞలను, విశ్వాసమును గురించి మనకు మాట్లాడుతుంది. బిఫోర్ ఐ క్లోజ్ దిస్ క్లాస్, నేను ఈ మాట జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. నీవు ఒకవేళ ఈ క్లాస్ అంతా విని ఇదేంటి అని ఒకవేళ ఆలోచన చేస్తున్న వాడవైతే, న్యూగా దీన్ని చూస్తున్న వాడవైతే, లేక చాలాసార్లు ఇలా దేవుని వాక్యాన్ని విన్నప్పటికీ ఇది అర్థం కాని స్థితిలో ఉన్నవాడు అయితే, మనం శ్రమల కాలమును గురించి మనం నేర్చుకున్నాం. ఇంతసేపు శ్రమల కాలంలో రక్షణ ఎలా ఉండబోతుందో మనం నేర్చుకున్నాం. అక్కడ రక్షణ కేవలం నేను విశ్వాసం ఉంచుతానంటే సరిపోదు, దానికి క్రియలు చేయాలి. అంటే ఓపిక పట్టాలి, ముద్రను తీసుకోకుండా ఉండాలి, సహించాలి శ్రమను. లేకపోతే నీకు రక్షణ లేదు శ్రమల కాలంలో అని చెప్తున్నాను. కానీ దానికంటే ముందు సంఘము అని, ఇప్పుడు రక్షింపబడిన వారు దానికంటే ముందు ఎత్తబడబోతున్నారు అనే విషయం మనం చూస్తున్నాం. ఒకవేళ నీవు రక్షింపబడి ఇప్పుడే పాప క్షమాపణ పొంది యేసునందు విశ్వాసం ఉంచి, ఇప్పుడు రక్షణ ఉచితం అండి, నువ్వేం చేయని అవసరం లేదు. బిలీవ్ మీ, నువ్వేం చేయని అవసరం లేదు. నువ్వేం చేయని అవసరం లేదంటే ఎట్లయినా ఉండొచ్చు అని కాదు నేను చెప్పేది. నీ రక్షణ కొరకు నీవు చెల్లించాల్సిందేం లేదు. నువ్వు ఇది చేస్తేనే, ఇలా ఉంటేనే దేవుడు నేను రక్షిస్తానని చెప్పట్లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ప్రభు కార్చిన రక్తంలో విశ్వాసం ఉంచితే చాలు, ప్రభు నిన్ను క్షమించి నీకు రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తాయి. ఫెయిత్, విశ్వాసం ద్వారా కృపచేత. కాకపోతే నువ్వు నీ పాపముల విషయమై పశ్చాత్తాపడాలి, నీ పాపములను అసహించుకోవాలి, నీ పాపం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు శిలువలో కార్చిన మూల్యమైన రక్తమును గ్రహించి దాంట్లోనే నీ పాపానికి విడుదల, దాని ద్వారానే నీ పాపానికి క్షమాపణ, ఆయన ద్వారానే నీకు మోక్షం అనేది గ్రహించి ఆయన విశ్వాసం ఉంచాలి. నువ్వు అలా చేసి ఆయన విశ్వాసం ఉంచి నువ్వు ఆయన నామమున ప్రార్థన చేసి రక్షింపబడిన వాడు అయితే నువ్వు ఎత్తబడతావు. లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. విడిచిపెట్టబడినప్పుడు అప్పుడు నువ్వు రక్షింపబడాలి అని అనుకుంటే అది ఎంత మాత్రం తేలిక కాదు, సులువు కాదు. క్రీస్తులో సరళత ఉంది, 2 కొరింథీ 11వ అధ్యాయం. కానీ క్రీస్తును కాదని ఒకవేళ ఈ సంఘ కాలంలో రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు గెట్ హార్డర్, అది ఇంకా కఠినతరం కాబోతుంది. ఐ హోప్ అండ్ ప్రే దట్ యు ఆర్ సేవ్డ్. నువ్వు రక్షింపబడ్డావని నేను నమ్ముతున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్, వై నాట్? ఒకవేళ రక్షింపబడకపోతే ఎందుకు ఇంకా రక్షింపబడలేదు? బైబిల్ చెప్తుంది, నేడు రక్షణ దినం. ఇప్పటికైనా నీ జీవితాన్ని అప్పగించు ఆయనకి, ఆయన యందు విశ్వాసం ఉంచు. జీవితాన్ని అప్పగిస్తే కాదు రక్షణ, ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షణ. రక్షింపబడాలన్నది నా కోరిక. లేకపోతే మాత్రం శ్రమల కాలం త్వరగా ముంచుకొస్తుంది, ప్రభు రాకడ త్వరగా రాబోతుంది. సంఘం ఏ క్షణమైన ఈ లోకాన్ని వదిలిపెట్టవచ్చు. ఐ హోప్ యు ఆర్ సేవ్డ్. నువ్వు ఇది వీక్షిస్తున్న వాడవైతే, నువ్వు రక్షింపబడిన వాడవైతే, థ్యాంక్ గాడ్ ఫర్ ద సాల్వేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందున్న రక్షణను బట్టి దేవునికి వందనాలు చెప్పు.